ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అద్భుతమైనటువంటి అవకాశాలు ఒక్కొక్క చోట వస్తుంటే అందులో ఉన్నటువంటి వాటిట్లలో ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 29,018 కోట్ల పెట్టుబడితో 22,407 మందికి ఉపాధి కల్పించేటటువంటి దానికి మన కేబినెట్ ఓకే చేసిందన్న 27 ప్రాజెక్టు ప్రతిపాదనలకి ఏదైతే పెట్టుబడుల మండలికి సంబంధించినటువంటి సమావేశంలో జరిగింది. ఇప్పటిదాకా 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చేసినాయని, వాటి ద్వారా 8.58 లక్షల మందికి ఉపాధి వచ్చేసిందని ప్రభుత్వం చెప్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే భారత్ మండపం ఆంధ్రప్రదేశ్ కి రాబోతుంది అన్నది చంద్రబాబు గారు ప్రకటించారు. ఇది కీ పాయింట్. దాన్ని ఐకానిక్ గా తయారు చేస్తాం. అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ లైక్ శిల్పారామం లాంటివి కాకుండా మనకి హైదరాబాద్ లో హైటెక్స్ ఉంటది కదా, అట్లాంటిది ఇప్పుడు విశాఖపట్నంలో భారత్ మండపం పేరుతో పెడుతున్నారు. కాకినాడ, ఏలూరు లాంటి ప్రాంతాలతో సహా రాష్ట్రంలోని మరిన్ని హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు రావాలన్నది కూడా ఆలోచిస్తున్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లుగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. శ్రీలంక, పోలవరం, పులికాటు, గండికోట, శ్రీశైలం, మదనపల్లె, హార్స్లీస్ లాంటి క్లస్టర్లు ఏర్పాటు చేసి అక్కడ షాపింగ్ మాల్స్, హోటళ్లు ఏర్పాటు చేస్తే పర్యాటకులు ఆకట్టుకోవచ్చు అంటున్నారు. క్రీడా నగరం, క్రియేటివ్ సిటీ, ఎకో సిస్టమ్ లాంటివి నెలకొల్పాలి. హెల్త్ టూరిజం గణనీయంగా పెరగాలని చెప్తున్నారు.